నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 204 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. ఈ మేరకు టీచర్ జహంగీర్ చితకబాదటంతో గాయాల పాలైన నారాయణపేట మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థి అయాన్ను ఆయన పరామర్శించారు. బాధిత విద్యార్థి ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలలను సందర్శించి ప్రిన్సిపల్తో మాట్లాడి జరిగిన దారుణం గురించి అడిగి తెలుసుకున్నారు. అయాన్ను చితకబాదిన టీచర్ జహంగీర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఇంతియాజ్ ఇసాక్ మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అన్సారీ, సీనియర్ నాయకులు మహమ్మద్ ఆరిఫ్, సలీం తదితరులు పాల్గొన్నారు. జిల్లా నారాయణపేట బాయ్స్ టెంబరీస్లో 31st నైట్ భోజనానికి అయాన్ అని విద్యార్థి భోజనానికి క్యూలో నిలబడి భోజనం చేసుకుంటున్నప్పుడు ఆయన ఫ్రెండ్తోనో ఒక జోక్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. జహాంగీర్ అని ఒక లెక్చరర్ టీచర్ వచ్చి మీరు ఎందుకు మాట్లాడుకుంటారని చెప్పి ఆ బాబుని ఏ విధంగా కొట్టిరో ఒకసారి మీరు చూడాలి. వాడు జహాంగీర్ మనిషియా, గాడిదియా, కుక్కానా, వాడికి దిమాక్ లేదా? వానికి ఒక 6th క్లాస్ అబ్బాయిని ఏ విధంగా కొట్టిరు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెంబరీస్ స్కూల్స్ని ఏ విధంగా ఎక్కడ తీసుకోపోతుంది అర్థమవుతలేదు. రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 years తర్వాత 2 yearsలో కనీసం ఒక 800 మంది స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్తో హాస్పిటలైజ్ అయ్యారు. దాంట్లో దగ్గర 20 మంది వరకు చనిపోయారు పిల్లలు. ఇంక మిగతా స్టూడెంట్స్ భయపడుతున్నారు టెంబరీస్లో జాయిన్ కానికే. అని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంది? కేసీఆర్ గారు ఏదైతే టెంబరీస్ స్కూల్స్ ఓపెన్ చేసి ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు వాళ్ళు పిల్లలు చదువుతున్నారో అదే విధంగా మైనారిటీస్ వాళ్ళు దాంట్లో ఫ్యామిలీస్ కూడా ఎడ్యుకేషన్ ఉండాలి ఉద్దేశంతోన 204 టెంబరీస్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. 204 స్కూల్స్లో 1,20,000 స్టూడెంట్స్ చదువుతున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ కేసులు పెరగడం వల్ల, పిల్లలకి సేఫ్టీ లేకపోవడం వల్ల ఎంతో అమ్మాయిలు 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకు హరాస్మెంట్ చేస్తే వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. మీరు సంగారెడ్డి ఇష్యూ చూసుకోండి, మెదక్లో తీసుకోండి, మీరు యాకుత్పుర స్కూల్లో తీసుకోండి, మీరు ముషీరాబాద్ స్కూల్లో ఎంతమంది స్కూల్స్లో పిల్లలు పరేషాన్ అయ్యి వాళ్ళు పేరెంట్స్ భయపడుతున్నారు టెంబరీస్ స్కూల్లో తీసుకోపోనికి. కాంగ్రెస్ రాచకలు, కాంగ్రెస్ హరాస్మెంట్. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మ్యాక్సిమం వాళ్ళ బంధువులకు వాళ్ళ కార్యకర్తలకు దాంట్లో చేర్పిస్తున్నారు. లెక్చరర్గా కానీ, వార్డన్గా కానీ, మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్లో చేర్పించి వాళ్ళకి హరాస్మెంట్ చేపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు.